శ్రీ కాళికాదేవి జ్యోతిషాలయం. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును, పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, పెళ్లి, సంతాన సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ గోవిందరాజు. ఫోన్ నంబర్ 9398344096. కన్యా రాశి జాతకులకు డిసెంబర్ మాసంలో 20వ తేదీ అనగా మనకి శనివారం తిథి. ఈ రోజున ఈ రాశి జాతకులకు అనుకోని సంఘటనలు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా మనమైతే ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఇక ఈ రోజున వీరికి చూస్తే కుటుంబ సభ్యులతో కాస్త మాట పట్టింపులు ఎక్కువ అవుతాయి. కానీ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఇక నూతన ప్రయత్నాలు ఏమి చేసినా ఈ రోజు కలిసి రాదని చెప్పొచ్చు. వాయిదా వేసుకోవడం మంచిది. ఇక ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయండి. తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే కొన్ని వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసి రావు. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకోండి. మీ జీవిత భాగస్వామి సలహా తీసుకుంటే ఇంకా బాగా కలిసొస్తుందని చెప్పొచ్చు. ఇక ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరమే. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాల్లో ఊహించని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అపవాదులు మోయాల్సి వస్తుంది. కాబట్టి కాస్త మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. సహనంగా మీరు ఉండడం వల్ల మీకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఇక ఈ రాశివారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనాన్ని తనిఖీ చేయించుకోండి. మద్యపానం సేవించి వాహనం నడపొద్దు. మధ్యవర్తిత్వం చేయడం అస్సలు పనికిరాదు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చెయ్యకండి. ఒకవేళ డబ్బులు ఇచ్చినట్లయితే మీకు తిరిగి వచ్చే సూచన చాలా తక్కువ. ఈరోజు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకండి. విద్యార్థులకు విద్య రీత్యా నష్టం కనిపిస్తుంది. ఇక విదేశీ యానం చేయాలి అనుకుంటున్న వారు వాటిని వాయిదా వేయడం మంచిది. ఇక ఈ రాశివారు ఈ రోజున కుటుంబ సభ్యుల మాట తీరుతో కొంత అసహనం చెందుతారు. అనుకోని ఖర్చులు ఎదురై ఉక్కిరి బిక్కిరి అవుతారు. ఇంట బయట సమస్యలు పెరుగుతాయండి. ఆత్మీయుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. మనోనిబ్బరంతో మెలగడం ఎంతైనా మీకు మేలు చేస్తుంది. ఆదాయం విషయంలో కొంత గందరగోళం ఏర్పడొచ్చు. వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు శ్రమపడి కొంత లాభాలు గ్రహించగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు విధులతో సతమతమయ్యే అవకాశం కనిపిస్తోంది. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు ఉత్సాహం తగ్గిపోతుంది. ముఖ్యంగా విద్యార్థులు మరింత శ్రమపడాల్సిన రోజుగా చెప్పొచ్చు. మహిళలకు ఆరోగ్యం మందగిస్తుంది. కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు తీసుకోవడం మేలు చేస్తుంది. ఈ రాశి జాతకులు నిత్యము కూడా ఆనందంగా ఉండండి. ఏదైనా మనస్ఫూర్తిగా మనసు పెట్టి చేయండి. ఓర్పుగా ఉండండి. కోపాన్ని ముందు తగ్గించుకోండి. ఏదైనా ఒక విషయాన్ని అన్ని వైపులా అన్ని కోణంలో చూడగలిగితే మీ అంత తెలివితేటలు ఇక ఎవ్వరికీ ఉండవని జ్ఞాపకం ఉంచుకోండి. ఎవరైనా రెచ్చగొడితే ఆగండి. ఆగి ఆలోచించండి. గొడవ అయ్యే చోట కూడా శాంతంగా మౌనంగా పక్కకి వచ్చేయండి. అంతా మంచి జరుగుతుంది.